ఈరోజు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి అన్న గారు, మరి అదేవిధంగా అసెంబ్లీ ఇన్ఛార్జ్ విశ్వజిత్ రెడ్డి గ్రామం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు మన కోట్పల్లి మండలం కానీ, దారూర్ మండలం, వికారాబాద్ త్వరలోనే మిగతా మండలాల నుంచి కూడా భారీగా చేరుకు ధర్మంలోకి వస్తాం. ఖచ్చితంగా కొండ విశ్వేశ్వరయ్యని ఇప్పుడు వచ్చే దఫలో నరేంద్ర మోడీ గారిని ప్రధాన నాయకుడు అందరూ కూడా ఓటు వచ్చిన 18 ఏళ్ల నుంచి స్టార్ట్ చేస్తే అందరూ కూడా బీజేపీ పార్టీకి ఓటేసి గ్రామాన యువత అందరూ వాటిని వదిలి వీళ్ళందరూ రావడం నిజంగా చాలా సంతోషకరం. అధికార పార్టీకి ఏ విధంగా అయితే భంగపాటు జరుగుతుందో, మనకు ప్రోత్సాహం లభిస్తుందో విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు నిజంగా అర్థమవుతున్నది. వికారాబాద్ నుంచి సుమారు మేము ఈ సందర్భంగా గట్టిగా నిజంగా ఒక్కరోజు కూడా ఆయన దాదాపు వికారాబాద్ జిల్లా అంతా ఒక్కరోజు కార్యక్రమం ఉన్న 10 మంది కలిసే వాళ్ళు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి ఆయన నిజంగా గట్టిగా పనిచేస్తున్న నాయకుడు మనకు నిజంగా ఉండడం చాలా సంతోషకరం. ఎక్కడ కూడా తారతమ్యాలు లేకుండా కొత్త చేయండి అంటే ఆరక్షణం ఆలోచించకుండా చాలా అవసరం అని చెప్పి నిజంగా సహకరిస్తున్నారు. ఎక్కడన్నా మండలం ఉన్నాయంటే ఆ గంట లోపలనే దాన్ని సాల్వ్ చేసే పార్టీలో నిజంగా వర్గం గొప్ప మంచిగా సాంప్రదాయం ఇది చేస్తారు. రంజిత్ రెడ్డి గారు అంటే అయినా ఇక్కడ మాయమంత లేదు, కింద మీద అయినా ఇక్కడ ఉండే పరిస్థితి లేదైనా. అనవసరంగా ప్రజలంతా కూడా ఒకటే ఎందుకంటే నేను కూడా వరంగల్లో చదువుకున్నా కానీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ రాజేంద్ర నగర్లో ఆయన చదివాను, అక్కడ పోయి వరంగల్లో నేను మన ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుందో అక్కడ ఉండాలి. తెలంగాణ ఉద్యమానికే తూట్లు పొడుస్తున్నారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము 10 జీవో ఎక్కడ అమలు అవుతుంది, 610 అక్కడ ఉద్యోగం చేయాలి. ఇది 610 అసలు నైతికంగా ఓట్లాడే హక్కు లేదు ఈ చేయాలని. ఖచ్చితంగా దీని ప్రజలందరూ కనుక కాంగ్రెస్ కనుక ఓటేస్తే వీళ్ళు 6 గ్యారెంటీలు అమలు చేయరు. ప్రభుత్వం మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసి 2-3 ఎంపీ స్థానాలు వస్తే చాలా ఎక్కువ. మాకు సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మీ గ్రామస్తులందరికీ కూడా తలపెడితే నేను వాళ్ళకు ముందు చాలా మంచి ఇక్కడ ఏ గ్రామం తిరిగినా స్పందన చాలా బాగుంది. చిన్న పిల్లోడి నుండి పెద్ద మనిషి దాకా అందరి మైండ్ లో మన నరేంద్ర మోదీ గారే ఉన్నారు. చాలా మంది పార్టీని జాయిన్ అవడం జరుగుతుంది. కోట్పల్లి మండల్ కనకనాలపల్లి నుండి ఇవాళ మన 50 అన్నలు జాయిన్ అయినరు. పార్టీ ఇంకా చాలా బలపడింది. అందరికీ జాయిన్ కావడానికి ధన్యవాదాలు. మనం అందరం ఇప్పుడు ఒకటే కుటుంబం లాగా కష్టపడి మన దేశం కోసం పనిచేద్దామని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. స్పందన చాలా బాగుంది. ఎక్కడ పోయినా పార్టీ పరంగా చూసినా క్యాండిడేట్ పరంగా చూసినా రెండు మనకు ప్లస్ పాయింట్సే. ఎక్కడ పోయినా కొండా విశ్వేశ్వర రెడ్డి అందరికీ తెలుసు, ఆయన పనులు అందరికీ తెలుసు. అదేవిధంగా నరేంద్ర మోదీ పథకాలు ప్రతి గ్రామంకి చేరినాయి. ఇక్కడ అధికారం లేకున్నా ఇక్కడ నుండి ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే లేకున్నా ఆయన పథకాలు ప్రతి గ్రామంలోకి పోయినాయి. అందరు ఆలోచన చేస్తుండ్రు, ఇక్కడ ఒక్క ఎంపీ ఒక్క ఎమ్మెల్యే లేకున్నా కూడా పథకాలు వస్తున్నాయి అంటే ఒక ఎంపీని గెలిపించినాక ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని అందరికీ తెలుసు. అందరూ నరేంద్ర మోదీ గారికి కమలం పువ్వుకే ఓటేస్తున్నారు అని ఎక్కడ పోయినా అదే మాట వినిపిస్తుంది.